నమస్కారం బలరామనాయుడు గారు. మా బావ మిమ్మల్ని ఒకసారి కలిసి రమ్మన్నారు. ఏంటి విషయం? మీకు తాగుడు అలవాటు ఉందా అని అడిగి రమ్మన్నారండి. ఏంట్రా నోర్లేస్తోంది? ఎంత కాదనుకున్నా మీరు ఆయనకు అన్నయ్య వరసే కదా, చచ్చేటప్పుడు బాధ తెలియకుండా చావాలి కదా, అందుకే తాగించి మత్తులో ఉన్నప్పుడే చంపేమన్నారు. నమ్మక ద్రోహుల. నమ్మక ద్రోహం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీకంటే నమ్మక ద్రోహి ఎవడుంటాడు? నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. ఓ విషయం చెప్దామని వచ్చాను. 35 సంవత్సరాల క్రితం మీ నాన్నని మా నాన్న చంపినందుకు ఈ రోజు వరకు పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. తప్పులేదు. 23 సార్లు మా నాన్నని చంపాలని ప్రయత్నించావు. అప్పుడంతా మేం మమ్మల్ని కాపాడుకున్నామే కానీ నిన్ను చంపాలనుకోలేదు. మీ నాన్న తప్పు చేసినందువల్ల మా నాన్న కొట్టారు. అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు. పదవి కోసం, గౌరవం కోసం డబ్బు వెదజల్లే నువ్వు గెలిసే ప్రజలకి ద్రోహం చేయవు. ఖచ్చితంగా మంచి చేస్తావు. ఆ నమ్మకం నాకుంది. ఇప్పుడు కూడా ఆ పదవి కోసమే ఈ హత్యాకాండ. నాకు మా నాన్నకి పదవి ముఖ్యం కాదు, ప్రజాక్షేమమే ముఖ్యం. అది నువ్వు చేసినా మాకు సంతోషమే. నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను. ఇదిగో లెటర్. ఇన్ని రోజుల వరకు నీ ముందు నిన్ను రాపో అని పిలిచిన పరోక్షంగా కృష్ణస్వామి అన్నయ్య అనేవాణ్ణి. నిన్ను ఏ రోజు నేను శత్రువులా చూడలేదన్నయ్య. నాన్న, 35 ఏళ్లుగా నీ వల్ల ఒక మహాత్ముని అపార్థం చేసుకున్నాను. నువ్వు చెడ్డవాడివి, అందుకే పెద్దనే చంపేశారు. కృష్ణస్వామి, అన్నిటికీ కారణం నువ్వేనా? రండయ్యా రండి. మంచివాడైన యేసుక్రీస్తుని సిలువ వేశారు, గాంధీని చంపేశారు, ఇందిరాగాంధీని ఓడించారు. అలాంటప్పుడు నేను మాత్రం మంచివాడిగా ఎందుకుంటాలి? మీ పిల్లలు నడు మీద ఒకవైపు మీరు ఇచ్చిన బిడ్డల్ని, ఇంకొక వైపు నేను ఇచ్చిన బిందెల్ని ఎత్తుకొని తిరుగుతున్నారా? ఎరా, ఒక్కొక్క ఎలక్షన్ కి ఓటుకి 200 రూపాయలు ఇచ్చాడే మీరు నాకు ఓటేశారా? నాకు ఓటు వేయని వెధవలు నేను ఇచ్చిన డబ్బుల్ని, బిందెల్ని నా ముఖం మీద పడేసిపోయింటే నేను ఆ రోజే మారేవాడిని కదా. నేను నీకేం ద్రోహం చేశాను రా? ఇన్నాళ్ళు స్నేహితులుగా ఉన్న మమ్మల్ని విడదీసావు కదరా. బలరాం నాయుడు, ఆవేశంతో కత్తి పట్టుకుని వచ్చావే. నిన్ను కాపాడడానికే కదా మా నాన్నని చెప్పారు ఆ పెద్దాయన. కానీ అలాంటి వ్యక్తిని నేను చెప్పిన ఒక అబద్ధాన్ని నమ్మి అన్యాయంగా వెనుపోటు పుడిచావే. సిగ్గుందంటాయా నీకు? ఆ పెద్దయినా కాలు కడిగిన నీళ్ళు తాగొచ్చయ్యా.
కానీ నీ ముఖం చూడకూడదు. ఎందుకంటే నేను ఆయనకి శత్రువుని, కానీ నువ్వు ద్రోహివి, నమ్మక ద్రోహివి. శత్రువుకి క్షమాపణ ఉంటుంది, కానీ ద్రోహికి అలాంటిదేమీ ఉండదు. నేను మేల్కొన్నప్పుడు చంపితే మీరు నిద్రపోయేటప్పుడు చంపుతారు. నేను దేవుడే లేనంటున్నాను, మీరు దేవుడిని రాయంటున్నారు. ఎరా నేను భయంతో మారాననుకుంటున్నారా? క్వారీలో పెట్టడానికి తెచ్చిన 15 కిలోల మందుగుండు సామాను ఇంట్లో ఉంది. మొత్తం పేల్చాడనుకో ఊరంతా వల్లకాడవుతుంది. నేను ఎప్పుడైనా మారొచ్చు, ఎందుకంటే మా నాన్నే చెడ్డోడు, కానీ మా అమ్మ చాలా మంచిది. 18 కోట్లన్నా 18 కోట్లు ఖర్చు పెట్టిన దొరకని పదవిని 10 పైసల పేపర్లో వద్దని రాసిచ్చిపోయాడన్న చంద్రు. వాడు మనిషి అంటే నాకు పదవి వద్దు, ఈ పగలు వద్దు. నాన్న పిలిచారా? చంద్రు, ఎలక్షన్ నుండి తప్పుకున్నావా? అవునన్నా, నువ్వు చేసిన పనికి నాకు గర్వంగా ఉంది. చంద్రు, ఈ ఇంట్లో కాలు పెట్టే అర్హత నాకు లేదు. పెద్దాన్ని బయటికి పిలువు, ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. నాన్నకి నా మొహం కూడా చూడరు, దూరం నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోతాను. కొంచెం పిలవయ్యా. అయ్యా నన్ను క్షమించండి అయ్యా. నువ్వు మంచివాడివి. చిన్నప్పటి నుంచి నీ మనసులో విషబీజం పడిపోయింది. నువ్వేం చేస్తావు? లేదయ్యా, నేను పాపిని. చెప్పుడు మాటలు విని విని మిమ్మల్ని శత్రువుగా భావించాను. మీ పక్కనే ఉండుంటే మీ గొప్పతనం తెలుసుండేది, మీ మనసు అర్థమయ్యేది. నన్ను క్షమించండి అయ్యా, మీ గురించి తెలిసి కూడా తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి అయ్యా. రాజారెడ్డి, ఇక నిన్ను పేరు పెట్టి పిలిచే అర్హత నాకు లేదు. మన స్నేహాన్ని కలుషితం చేసి నీకు అన్యాయం చేశాను. బలరాం, అంత మాట నాకు జరిగిందేంటో నాకు తెలుసు. నా భార్య నాకు 34 ఏళ్ళగా తెలుసు. నా బిడ్డ 32 ఏళ్ళగా తెలుసు. కానీ నువ్వు 58 ఏళ్ళగా తెలుసా? ఏ రోజు నా స్నేహితుడిని తప్పుగా అనుకోనరా. విధి, తలరాత, అంతే. కృష్ణస్వామి, నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడంతా ఈ నియోజకవర్గంలో ఉన్న 1,30,000 మంది కోసం మాట్లాడనే తప్ప నిన్ను ఏనాడు వేరు చేయలేదు. నువ్వు ఎవరు? నువ్వు నా బిడ్డ లాంటి వాడు. నువ్వు బాగుపడాలి. ఏంటి ఇన్స్పెక్టర్, ఇక్కడ ఏ గొడవ లేదుగా? నేనే రమ్మన్నాను. 35 ఏళ్ల క్రితం నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవించబోతున్నా. లేదయ్యా. ఎందుకు? మిమ్మల్ని వెళ్ళనివ్వం. ఇన్స్పెక్టర్, ఆ కంప్లైంట్ ఇచ్చింది నేనే, దాన్ని వాపస్ తీసుకుంటున్నాను. అయ్యగారిని తీసుకెళ్ళనివ్వం. పెద్ద ఆయన ఏ తప్పు చేయలేదు. అబద్ధపు సాక్ష్యం చెప్పింది నేను. దానికి ఏ శిక్ష వేస్తారో నాకు వేయండి. వదిలిపెట్టు. పెద్ద ఆయన వెళ్ళమను. ఆపండి. ఆపండి. మీరు ఇలా అనడం మీ మంచి మనసుకు నిదర్శనం. కానీ నా మనసులో మీ నాన్నని చంపానన్న బాధ ముళ్ళులా గుచ్చుతోంది. మీరు ఇలా ఐకమత్యంగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. దయచేసి నన్ను అడ్డుకోకండి. పెద్దాయనా పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయనా. పేదోళ్లకు సాయం చేసే పెన్నిధివయ్యా పెద్దాయనా. కృష్ణస్వామి, నాకు శిక్ష పడిందని నీ పిల్లలతో చెప్పు. ఏమయ్యా బలరాం, రాజారెడ్డి వేరే కులం వాడు మాట్లాడుతున్నాడు. నువ్వు మన కులం వాడివి, అందులో నువ్వు బంధువి. నేను చెప్పేది నువ్వు కూడా నమ్మకపోతే ఎలా? ఏ కులపోడైనా నోటితోనే తినాలి, వేరే విధంగా తినలేడు. ఆకలి తీరే మార్గం చెప్పమంటే కులం గురించి మాట్లాడుతున్నాడు. పస్తులతో ఉన్నప్పుడు ఇంత పొగరుంది అంటే